ఏం పేరమ్మా నీ పేరు? అనూష. అనూష ఎట్లుంది కాంగ్రెస్? ఏం తొక్కలాగున్నది. అంతేనా? ఎందుకట్లా? కేసీఆరే బాగా నా బిడ్డకు 2 కేసీఆర్ కిట్టులు ఇచ్చిండు. మా అమ్మ వాళ్ళకి రైతు బంద్ చేసిండు, అదే ఫ్రీ బియ్యం ఇచ్చిండు, కేసీఆర్ నల్లా ఇచ్చిండు. నీళ్లు లేని వాళ్ళకి ఏం చేసిండు? ఏం చేసిండు? ఏం లేదు. బస్సు ఫ్రీ చేసి బస్ అది కొట్టుకొని సావని ఇంకేనా ఎంతో మంది వచ్చిర్రు అట్లా. కోటీశ్వరాలని చేస్తాడు. ఇక ఈ బంగారం ఆయన ఇచ్చింది. బంగారం ఆయనేనా? చెప్పు చెప్పు. ఆయన ఇచ్చింది. అది ఏమిచ్చిండు అన్న అడిగి ఆయన చెప్పి కూడా వేస్ట్. ఆయన గురించి ఆడ పంటలు పోయి ఊరి వస్తుంది వస్తున్నాడు. జనాలు పేదోళ్ళు తెలుసా? ఆయన ఏం చేస్తుండు? ఇప్పుడు రోడ్లకు వర్షాలు వచ్చి రోడ్లు మునిగిపోతే అధికారులు అందరూ ఇన్నే ఉంటున్నారంట. ముఖ్యమంత్రి ఉంటలేరు ఎవరు అట్లా అట్లా చెప్తారు అంతే. మరి ఎట్లా ఉంది? ఏమనిపిస్తుంది? ఇప్పుడు 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వాన్ని చూసిర్రు, 2 సంవత్సరాలు అవుతుంది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత. ఏమన్నా మార్పు కావాలని తెచ్చుకున్నారు. ఏమన్నా మార్పు కనిపిస్తుందా? అసలు ఏం మార్పు లేదు. ఖాళీ ఫ్రీ బస్ ఒకటి ఆయన పెట్టింది, అంతకు మించి ఏం లేదు. కేసీఆర్ నయ్యం ఇంకా అంతా చేసిండు ఆయన వచ్చి. ఇప్పుడు అందుకే వేసిన వాళ్ళు అందరు బాధపడుతున్నారు. వేసిన వాళ్ళు అందరూ బాధపడుతున్నారు. ఈయనకి ఎందుకు వేసినాం, ఈయనకి ఎందుకు వేసినాం, కేసీఆర్ గెలిచింటే బాగుండే అనుకుంటారు. వచ్చినాకనే సంతోషంగా ఉన్నారంట ఆడవాళ్ళందరూ. ఎవరు లేరు, ఎవరు ఉన్నోళ్ళు ఎవరు అయితే మేమైతే లేమన్నా అంతే. ఇక్కడ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, తెలుసా? తెలుసు తెలుసు. ఓటరేనా మీరు? ఇక్కడ ఓట్లు వేస్తారు కదా. మరి ఎట్లా ఉంది ఇప్పుడు? నవీన్ యాదవ్ అంటుండు నేను గెలుస్తున్నా, నా గెలుపు ఖరారైంది, దీన్ని ఎవరు ఆపరేరు అంటారు. కేసీఆర్ సునీతమ్మనే గెలుస్తుంది అంతే. ఆయనది నమ్మకమే అంత, కానీ మా నమ్మకం అయితే సునీతమ్మనే. బయటికే రాదు, ఆమెను గెలిపించి ఏం చేసుకుంటారు అంటుండు నవీన్ యాదవ్. ఏమన్నా అది మాకు తెలియదు. ఇక ఈయన అయితే గెలవడంటావు? గెలవడనే మేము అంటున్నాము. ఆయన గెలుస్తాను, ఆయన నమ్మకమేమో గెలవడని మేము అంటున్నాం. ఎప్పుడన్నా ఏమైనా చేసిండా నవీన్ యాదవ్? మాకు ఇక్కడ తెలియదు అన్న. ఆయన తెలియదు అసలు? చూసినా కానీ ఏం చేసిండు ఏం చేయాలో మాకు తెలియదు. అంతేనా? ఏం కనపడలేదు బయట. ఎప్పుడు ఎక్కడ ప్రోగ్రాంలు పెడతారు కదా రాజకీయ నాయకులు. ఎట్లుంది కాంగ్రెస్ వచ్చినాక? ఎట్లుందాక? ఏం బాగలేదు. అన్ని మంచిగా చేస్తున్నా రేవంత్ రెడ్డి. ఏం చేయలే, ఒప్పుకునే అన్ని ఏమైనా ఏం కాలేదు. అంతేనా? ఎందుకు ఇచ్చిండు? హామీలు ఇచ్చిండు బాగానే గట్టి. అన్ని ఏం బాగలేదు. అన్ని మహిళలకు 2500 ఇస్తాడు, ఏమి ఇయ్యలేదు. బస్సులో ఒకటి పెట్టించినాడు, ఏమి ఇయ్యలేదు. ఏం లేదు, అన్ని మాటలే, ఏం చేయడు. అన్ని మాటలే. మరి ఎవరు ఎట్లా ఏది గెలిచే అవకాశం ఉంది? ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఎలక్షన్లు వస్తున్నాయి కదా. నవీన్ యాదవ్ తెలుసా? ఆయన తెలుసా మీకు? నవీన్ యాదవ్ తెలుసా? నవీన్ యాదవ్ తెలుసు. కాంగ్రెస్ నుంచి ఇప్పుడు నిలబడ్డాడు ఎమ్మెల్యే. అటు నుంచి ఇప్పుడు ఆయనను గెలిపిస్తుర్రు, నేనే గెలుస్తున్నా అంటుండు. కాంగ్రెస్ గెలుస్తాడా? ఏం రాడు, కాంగ్రెస్ రాదు. కాంగ్రెస్ రాదా? రాదు. నవీన్ యాదవ్ ఆయన ఎవరు కానీ కాంగ్రెస్ అయితే రాదంట. రాదు. అంతేనా? కాంగ్రెస్ అయితే రాదు. ఎందుకంటే అయిపోయింది కాంగ్రెస్ అనగానే. ఒప్పుకునే అని ఏం కాలే కదా, ఏం ఇవ్వలేదు. మొన్న చీరలు ఏమేం కాలే, ఏమేమి ఒప్పుకున్నాడు? చీరలు చీరలు పెన్షన్లు కూడా పెంచినా అని చెప్పి ఏం పెంచలేదు, ఏం పెంచలేదు. అవే 2000 ఇస్తున్నారు. 4000 ఇస్తున్నాడు, 4000 ఇవ్వట్లేడు, 2000 ఇస్తున్నాడు. గ్యాస్ మాఫీ చేసి ఏది లేదు, మాఫీ లేదు, చేయలేదు. ఏది లేదు, ఏది లేదు. అది ఓనర్ వాళ్ళకే, కిరాయిలు ఉన్న వాళ్ళకి ఏం లేదు. లేదు, అది 2000 మీటర్లు అంట అంతే. లేదు, మళ్ళా నేనే గెలుస్తా అంటుండ్రు రేవంత్ రెడ్డి. గెలవనియ్యం మేము, మేము వెయ్యము, ఆయనకి గెలవనియ్యము అంతే. గెలిచేది మేము గెలవనియ్యం. ఆడోళ్ళు ఓట్లేసినా నేను గెలుస్తా. లేదు లేదు, అసలే వెయ్యము, వెయ్యం అసలే. కరెంట్ కూడా సరిగ్గా ఉంచట్లేడు, అస్సలే ఉంచలేడు. నీళ్ళు కూడా వస్తలేవు. ఏం అసలు అసలు ఏం బాగాలేదు. వచ్చిన కానించి బాగాలేదు అసలే. వచ్చిన కాంగ్రెస్ అనగానే కోపం. వేస్ట్ అంత వేస్టే. అన్ని ఉట్టి మాటలు వచ్చి ఫిలింలో చెప్పిండు కానీ అన్ని ఉట్టి మాటలే. ఎట్లుందాక కాంగ్రెస్? కాంగ్రెస్ వచ్చినాక ఏం బాగాలేదు. ఏమి ఇస్తాడు కాంగ్రెస్? ఆయన ఉన్నప్పుడన్నా కొన్ని చేసిండు. ఈయన ఏం చెప్తలేడు, వేస్ట్.
ఎందుకట్లా ఎవరు అడుగుతారు నేను చాలా చేస్తున్నాను. ఎవరికేం చేసిండు ఆయన వచ్చి ఎవరికేం చేయలేదు ముఖ్యంగా ఆడవాళ్ళందరినీ కోటీశ్వరాలని చేస్తాను. ఏమి ఇచ్చి చేస్తాడు కోటీశ్వరాలను మనలా ఇంకా మనల తులం బంగారం ఇవ్వలేదా? ఇప్పుడు ఆయన ఉండగా రేటు తగ్గింది కానీ ఇప్పుడు రేటే పెంచే ఆయన ఏం పెద్ద చేసిండు మమ్మల్ని ఏం చేయలేదు సార్. కేసీఆర్ ఉన్నప్పుడు 2000 ఇచ్చిండు, నేను 4000 పెన్షన్ ఇస్తున్నాను. చెప్పుడే చెప్పిండు కానీ ఇస్తాడు ఇంతవరకు ₹1 ఇస్తే పెంచలే. అంతేనా? ఏం రాలేదా? ఏం రాలే. స్కూటీలు ఇవ్వలే మీ పిల్లలు? ఏది లేదు. స్కూటీలు చూపిస్తాడు స్కూటీలు లేవు ఏది లేదు. మరి ఎట్ట మళ్ళీ గెలిపిస్తారా? గెలిపియం అసలే మార్పు కావాలన్నారు కదా. అసలే ఆయనకు మార్పు కావాలి, కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుంది అని తెచ్చుకోరు కదా. వెయ్యం ఇక వాళ్ళకి పిండికి ఇక గెలవరా? ఇంకా గెలవాడు గెలవడా కాంగ్రెస్? గెలవాడు